నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపటమే నిజమైన సంక్షేమమని సీఎం చంద్రబాబు తెలిపారు. వారి జీవన ప్రమాణాల పెంపుదలకు మొదటి అడుగు పడిందని తెలియజేశారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీని ప్రారంభించిన అనంతరం మజీద్ సెంటర్లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్తులు లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. కొత్త ప్రభుత్వంలో మొదటగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలియజేశారు. మీ అందరి ఆశస్సులతో 4సారి సీఎంగా ప్రమాణం చేశాం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపటమే నిజమైన సంక్షేమం తెలియజేశారు. ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీఆర్ చెప్పారు. ఆయన స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తోంది. పేదలపై శ్రద్ధ పెడతాం, అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తాం. ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నది నా ఆలోచన. దివ్యాంగులకు పింఛన్ 6,000 చేశాం. వారికి చేయూతనివ్వటం సమాజ బాధ్యత. నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లం వేయవలసి ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అప్పులు ఎంతున్నాయో ఇంకా నాకే తెలియదు. ఎతుకుతున్న రికార్డ్స్ అన్ని, వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేశారు. మళ్లీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది వెళ్లారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు, అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు, కానీ అలాంటి వ్యక్తి తను. అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో, దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు ఈ 2 కాంట్రడిక్షన్. మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు, ఎక్కడ పోయినా పరదాలు. ఎక్కడన్నా ఒక మురికి కాలువ ఉంటే మురికి కాలువ కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా. దాస్తే దాగుతుందా? మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే గాని సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడం, లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేసిన అనంతరం మాట్లాడారు. శాఖలపై అధ్యయనానికి కొంత సమయం తీసుకున్నాం. తక్కువ చెప్పి ఎక్కువ పని చేయాలని అనుకుంటున్నాను. అధికారంలోకి వచ్చాక పింఛన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదు. రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి. గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియట్లేదు. 100 కోట్ల రూపాయలతో రిషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అవే నిధులు ఉపయోగిస్తే కొంత అభివృద్ధి జరిగేది. నా వైపు నుంచి ఎలాంటి అవినీతి ఉండదు. పర్యావరణ శాఖను బలోపేతం చేస్తాం. గోదావరి పారుతున్న త్రాగునీటికి ఇబ్బందులు ఉన్నాయి. గతంలో జలీల్ 1 మిషన్ నిధులున్నా ఉపయోగించలేదు. కనీసం మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గ పెద్దలకి, ప్రజలకి, టీవీలో చూస్తున్న రాష్ట్ర ప్రజానీకానికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షాన్మోహన్ గారికి, బీజేపీ నాయకులు కృష్ణరాజు గారికి, తెలుగుదేశం నాయకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ వర్మ గారికి, జనసేన ఇన్ఛార్జ్ శ్రీ మర్రిరెడ్డి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేన పంతం నానాజీ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఇంత బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులందరికీ, ఎస్పీ గారికి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే మొదటి నా విజిట్. ఇది ఇందాక కృష్ణరాజు గారు మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా రాలేదు అని, అది పోయింది అంటే నేను ఒకటే పెట్టుకున్నాను. ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు ఊరేగింపులు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు పనిలోకి వెళ్ళాలనుకున్నాను. ముందు కృతజ్ఞతని ఎలా చెప్పగలను? ఈరోజు వచ్చి పెన్షన్లు ఇచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను. ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే, ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది.
ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు. చాలా వనరులు, మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదని నేను అనుకుంటాను. సో ముందుగా నేను ఒక భారీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది. పైగా నేను తీసుకున్నవి చాలా కీలకమైన శాఖలు: పంచాయతీరాజ్ శాఖ, అటవీ పర్యావరణ శాఖ, దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది, పొల్యూషన్ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. పంచాయతీరాజ్లో దాదాపు 3 చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి. వాటన్నిటినీ చదవడానికి, అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థలో ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని. సో ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను. ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన భారీ మెజారిటీతో గతంలో పరదాల సీఎంను మనం చూశామని, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పెన్షన్ల పంపిణీ అనంతరం మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్, చంద్రబాబు మధ్య సరదా సంభాషణ జరిగింది. అధికారులు సెట్ అయ్యేందుకు ఇంకా టైం పడుతుందంటా సార్, ఇంకా పరదాలు కడుతున్నారు అని లోకేష్ అనగానే లేదు, సెట్ అయ్యారని చంద్రబాబు బదులిచ్చారు. కొంతమంది ఇంకా పరదాలు కట్టడం మానుకోలేదని బతిమలాడి తీయిస్తున్నామని లోకేష్ చెప్పారు. మళ్ళీ అలాంటివి పునరావృతమైతే పరదాలు కట్టిన వారిని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదని సీఎం తెలిపారు. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు కాదు. పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఇన్నదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిన అందరిని కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి, కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు, ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే, హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఒక పండుగలా జరుగుతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. పెరిగిన పెన్షన్ చూసి అవ్వాతాతల కళ్లలో ఆనందం కనిపిస్తుందని తెలిపారు. ఎన్నికల హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. స్థానిక 20 డివిజన్లోని నంబూరు సుబాని కాలనీలో ఎమ్మెల్యే గల్లా మాధవి లబ్దిదారులకు తొలి పెన్షన్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 7,000 పెన్షన్ అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిపక్షాలు సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీపై అనేక రకాల అసత్య ఆరోపణలు చేశారని ధ్వజమెత్తారు. ప్రజా పాలకుల్లా కాకుండా ప్రజా సేవకుల వలె పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 20 డివిజన్ ఎన్డీఏ కూటమి నాయకులు తన్నీరు కృష్ణ, షేక్ మహమ్మద్ రఫీ, రబ్బానీ, సయ్యద్ ఆదాం షా, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు పెన్షన్ పెంపు కార్యక్రమంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. వీధి వీధి తిరుగుతూ డోర్ టు డోర్ పెన్షన్ అందజేయడం జరుగుతుంది. పెరిగిన పెన్షన్లు చూసి నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందపడుతూ ఉన్నారు. అవ్వాతాతల కళ్ళల్లో నిజమైన ఆనందాన్ని చూస్తాను అని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. అదే హామీని నిలబెట్టుకుంటూ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పెంచిన 2,000 పెన్షన్కి కాస్త పెంచుకుంటూ 3,000 చేసిన గత ప్రభుత్వం
దాని నుంచి ఈసారి ఒకటేసారిగా 4,000 రూపాయలు ప్రతి ఇంటికి అందజేయడం, గడిచిన 3 నెలలకు అంటే హామీ ఇచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచిన 3 నెలలకు గాను ఆ పెంపు అమౌంట్ ఏదైతే ఉందో 1,000 రూపాయలు చొప్పున ఆ 3,000 ఈ 4,000 కలుపుకొని ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళందరికీ కూడా 7,000 అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా ఇంతటి డబ్బు మేము తీసుకోలేదు అని ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరు కూడా. అది నా చేతుల మీదుగా నేను ఇవ్వడం నిజంగా సంతోషకరంగా ఉంది. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ అన్నకి రుణపడి ఉంటారు. ఇది దేశ చరిత్రలోనే తొలిసారిగా ప్రజాప్రతినిధులు స్వయంగా పెన్షన్ లబ్ధిదారుల ఇంటికాడికి వెళ్ళి ఇట్లా పెన్షన్ వేయటం ఇదే తొలిసారి. ఎలాగుంది మేడం ఈ ఫీలింగ్? చాలా అద్భుతంగా ఉందండి. గత ప్రభుత్వం ఎన్నో రకాలైన నిందలు వేయడం, లేదంటే రాజకీయం చేసే నేపథ్యంలో పెన్షన్లు ఎత్తివేస్తాము, మేము ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్లు ఇచ్చేవాళ్ళం కదా, ఇప్పుడు మాత్రం మిమ్మల్ని సచివాలయాలకి తిప్పుతారు, ఎండల్లో తిప్పుతారు అని మనం గడిచిన 2 నెలల్లో చూస్తే ఎంతోమంది బలిగొన్న పరిస్థితులు కూడా మనం చూసాము. అయితే ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళు ఇంటి వద్దకే, అంటే ప్రజాప్రతినిధులు ప్రజా శ్రేయస్సు కోసమే, వారి సేవ కోసమే ఉన్నారు అని చూపించడంలో ఏమాత్రం సంకోచం లేదు అని నిరూపించడం కోసం ఈరోజు ప్రతి ఒక్కరం కూడా, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ అన్న కూడా ఇంటింటికి వెళ్ళి మనం పెన్షన్లు పంపిణీ చేయడం మనందరం చూస్తూ ఉన్నాము. మాకందరికీ కూడా ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో, ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమంలో పాలు పంచుకోవడం నిజంగా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం నందు ఒక ప్రత్యేక పండగలాగా పింఛన్ తీసుకునే వృద్ధాప్య పింఛన్ దగ్గర నుంచి వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు అందరూ ఇది ఒక పండగలాగా ఆనందపడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తను చెప్పిన మాటకి కట్టుబడి 3 నెలలకి 3,000, ఈ నెల పింఛన్ ఒక 1,000 రూపాయలు పెంచి 7,000 ప్రతి ఇంటింటికి తిరిగి వాళ్ళే మన సచివాలయం అడ్మిన్స్తో పాటు పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి అందరికీ పింఛన్ ఇస్తున్నారు. ఇచ్చిన పింఛన్ తీసుకుంటున్న ప్రతి ఒక్క వృద్ధులందరూ సంతోషంగా ఆనందపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి 65,13,000 మంది పైచులకు వృద్ధాప్య పింఛన్, వితంతు పింఛన్ మొత్తం 25 రకాల పింఛన్స్ ఉన్నాయి. ఈ పింఛన్లన్నీ అందరికీ వాళ్ళ ఈవినింగ్ లోపు అందరికీ అందాలన్న ఒక కృతనిశ్చయంతో చంద్రబాబు గారు ఒక ప్రణాళిక రూపొందించి అందరికీ ఇంటింటికి వెళ్ళి ఇవాళ ఒక్క రోజులోనే పింఛన్ అవ్వాలి. గతంలో వాలంటీర్లు ఇంటికి 10 మంది 20 మంది అని 4 లక్షల మంది ఉండే డబ్బులు వృధా చేశారు. అలా కాకుండా సచివాలయం సిబ్బంది 132,000 మంది చేత అందరికీ ఒక్క రోజుల్లో పింఛన్లు అందాలి అన్న ఒక ప్రణాళిక రూపొందించి పింఛన్ అందిస్తున్నారు. పింఛన్లు తీసుకున్న వృద్ధులు మొత్తం సంతోషంగా ఆనందపడుతున్నారు. మాధవి గారు ఎమ్మెల్యే గారు 20వ డివిజన్లోని నంబూరు సుబాని కాలనీలో ప్రతి ఇంటికి వెళ్ళి గడపకి వెళ్ళి పెన్షన్స్ ఇవ్వటం వల్ల ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్య విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారి చేతి మీద ఇవ్వటం అనేది దేశ చరిత్రలో ఫస్ట్ టైం. ఇది ఒక ప్రజాప్రతినిధి వచ్చి ప్రతి ఇంటికి వచ్చి డోర్ టు డోర్ వచ్చి పెన్షన్లు పంచడం, ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు పండగ వాతావరణంగా ఉంది కాబట్టి. సామాజిక భద్రతా పెన్షన్ గతంలో 200 నుంచి 2,000 చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ గుర్తు చేశారు. ఇప్పుడు 2,000 నుంచి 4,000కు పెంచిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని తెలియజేశారు. సోమవారం స్థానిక 13 డివిజన్లోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ నూతన పెన్షన్లు పంపిణీ చేశారు. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే 7,000 పెన్షన్లు లబ్ధిదారులకు అందజేశామని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రతి పేదవాడికి సామాజిక భద్రత కల్పిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర, 13 డివిజన్ ఎన్డీఏ కూటమి నాయకులు తాడిబోయిన చిన్న బుజ్జి, షేక్ కరీముల్లా, చల్ల ఆంజనేయ ప్రసాద్, బత్తుల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. మరొక్కసారి సంక్రాంతి పండుగ వచ్చినటువంటి విధంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రన్న తొలికానుక తీసుకొని ఈరోజు పండుగ వాతావరణంలో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా పేదలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అనుసరించి దాదాపు ప్రతి పేదవాడికి 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని దాదాపు రాష్ట్రంలో 65 లక్షల మందికి ఈరోజు పెన్షన్ ఇచ్చేటువంటి ప్రోగ్రాంని తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితి. గతంలో పాలకులు తమ మేనిఫెస్టోని బైబిల్ గ్రంథం, ఖురాన్ అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి పాలకులు
ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రులు అయిన తర్వాత 2000 పెన్షన్ని 3000 చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారం గతంలో కూడా 200 ఉన్నటువంటి పెన్షన్ని 2000 చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే 2000ని 4000 ఇచ్చి పేద ప్రజలకు ముఖ్యంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతూ ఉంది. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో గతంలో ఎన్ని నిబంధనలు పెట్టి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందనో ఏసీ ఉందనో అనేక మంది పేదవాళ్ళకి పెన్షన్ నుంచి దూరం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మాట ఇస్తున్నాం, తప్పకుండా ప్రతి పేదవాళ్ళకి కూడా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి సామాజిక భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది మాది అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఎత్తి 2 చేతులు ఎత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. సాధ్యం కాదు అన్నదానికి అసాధ్యమైనటువంటి నిరూపణ చేసినటువంటి చంద్రన్న నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టు కానించి పట్టసీమను గోదావరి నీళ్లను కృష్ణా జలాలకు తీసుకొచ్చి గోదావరి నీళ్లను కృష్ణానదికి మళ్లించి రైతులకి బంగారు వంటి పంటలు పండిస్తున్నట్టు చంద్రన్న నాయకత్వంలో ఎగిరిపోయే ఈ దీపాలని ఆపించి అలాగే ముందుకు సాగిపోతున్న చంద్రన్న నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోతుంటూ ఆయనకి ఈరోజు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తూ దేశం ముందుకు అడుగడుగు పోవడానికి కారణం చంద్రన్న నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోవాలని కోరుకుంటూ ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల వంటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన అనంతరం బాధితులు వారి సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీకి విజ్ఞాపన పత్రాల్ని అందజేశారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశించిన సమయంలో బాధితుల సమస్యల్ని పరిష్కరించని పోలీసు అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం హింస పెచ్చరిల్లుతుందని టీడీపీ శ్రేణులు ప్రణాళికబద్ధంగా దాడులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి తెలిపారు. సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపి తీర్మానంపై చర్చలో వైఎస్ఆర్సీపీ తరపున రఘునాథ్ రెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తల్ని టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభిమానులు సానుభూతి పరులపై హింసకు తెగబడుతూ ఉన్నారు. ఏపీలో ప్రజలందరి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలు ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించాలి. ప్రత్యేక హోదా నిరాకరించడం మా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. పార్లమెంట్లో ఇచ్చిన ప్రత్యేక హోదా వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ అనేకసార్లు ప్రధానికి విజ్ఞప్తి చేశారని ఆయన గుర్తు చేశారు. In our Andhra Pradesh, our organized violence against YSRCP supporters in Andhra Pradesh, sir, as now there is a continuing organized violence against YSRCP supporters in Andhra Pradesh, particularly since the state assembly election results, the situation has escalated with various troubling incidents aimed at YSRCP supporters, sir. Since the counting day, TDP allies has staged violent rallies with the intention of intimidating YSRCP supporters and law and order is a state subject, please keep in mind. Sir, I conclude, sir. Please. I urge our central authorities to intervene and ensure justice and safety for all affected communities, sir. Sir, special category status for Andhra Pradesh, sir. The denial of special category status of Andhra Pradesh Constitution, grave injustice and betrayal of trust by the central government. This denial violates constitutional and statutory provisions as well as assurance given by the highest authority of the country, including the sanity this August House, sir. The YSR Congress Party has constantly reiterated its demand for the special category status since 2014. We shall continue to remind central government of this deceit, the discrepancy treatment towards Andhra Pradesh following every president address and budget presentation, sir. Former Chief Minister Y.S. Jagan Mohan Reddy has met with Honorable Prime Minister
and Honorable Home Minister on numerous occasions, each time requesting this status for our state, sir. It has been 10 years since the bifurcation of Andhra Pradesh, the division carried out. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి ప్రధాని ముందు డిమాండ్ చేస్తే ఏపీకి హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పటం లేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వంలో కింగ్ మేకర్ గా ఉన్న బాబు హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారు? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్ కంటే వెనకబడి ఉన్నామని మీకు తెలీదా అని నిలదీశారు. 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని అడిగిన రోజులు గుర్తులేదా అని మండిపడ్డారు షర్మిల. రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పిన బాబే హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణని ఎందుకు అడగటం లేదు అని ప్రశ్నించారు. మోసం చేసిన ప్రధాని మోదీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై బాబు వైఖరి ఏంటో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్ పెట్టాలని చంద్రబాబును ఏపీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీలు కాదు, రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమో అని గుర్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీ కేంద్ర కార్యాలయం దాడి వ్యవహారం ఘటనలో పోలీసులు విచారణ చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2021 అక్టోబర్ 19న ఆ పార్టీకి చెందిన మూకలు దాడికి పాల్పడ్డాయి. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, లేల్లాపిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు దాడి చేశారు. 2.5 ఏళ్ల తర్వాత పోలీసులు పార్టీ కార్యాలయానికి వచ్చి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుల్ని గుర్తిస్తున్నారు. దాడి చేసిన వారితో పాటు చేయించిన వారిపైన పోలీసులు దృష్టి సారించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.